పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి పరిహారాలు పాటించాలి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారికి మీ జన్మరాశిలోనే సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. అంటే సూర్య భగవానుడు సాక్షిగా కూడా మనము చెప్పేటటువంటి ప్రతి మాట మిథున రాశి వారికి అక్షర సత్యం కాబోతుంది. ఎవరైనా సరే, అంటే వాస్తవంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మంచి గ్రహస్థితి అని చెప్పాలి. ఎవరైనా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే, ఇదేమిటండి మీరు చెప్తున్నటువంటి గ్రహస్థితులు మరి మాకు అంతగా వర్తించడం లేదు, మేము ఇంకా బాగా ఇబ్బందులు పడుతున్నాం అని ఎవరైనా కనుక అనుకుంటున్నట్లయితే, అలా కనుక మీకు అనిపిస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో దోషం ఎక్కడ, జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. కారణం ఏమిటంటే, మనం ఏదైనా ఒకటి చెయ్యాలంటే వ్యాధి ఏమిటో తెలుసుకొని మందు వేయాలి. సమస్య ఎక్కడుందో తెలుసుకొని పరిహారం కనుక చేసుకుంటే అందరూ కూడా చక్కగా సత్ఫలితాలు పొందుతారు. ప్రస్తుతం మిథున రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని పరిశీలిస్తే, మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం, సూర్య భగవానుడి యొక్క కారణం చేత మిథున రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. పరిపాలనా విభాగంలో వేగం పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి నిరభ్యంతరంగా నిరాటంకంగా ముందుకు వెళుతూ ఉంటాయి. మీ రాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో షష్టాధిపతి అయినటువంటి మరియు లాభాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని ఉద్యోగాలు చేసేటటువంటి వారికి సవాళ్లతో కూడినటువంటి పర్వంగా ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే భూగర్భ వనరులు కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కానీ కొన్ని సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మిథున రాశిలో జన్మించినటువంటి వారు అపారమైనటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించేటటువంటి కాలంగా ఉండబోతుంది. మీ జన్మరాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్ స్థానంలో, కుటుంబ స్థానంలో బుధ, గురు, శుక్ర త్రిగ్రహ కూటమి యొక్క ప్రభావం, 3 గ్రహాల యొక్క కూటమి. ఇక్కడ ద్వితీయ స్థానం అంటేనే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానం. ఈ 2వ స్థానంలో 3 శుభ గ్రహాల యొక్క కలయిక వలన బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు ఎడ్యుకేషన్ ఈ రంగాలలో ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి పురోగతి సాధిస్తారు. అలానే సంపద సృష్టి కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా సానుకూలత పెరుగుతుంది. అడిషనల్ ఇన్కమ్ కోసం, అదనపు ఆదాయం కోసం ప్రయత్నించే వారికి అదనపు ఆదాయం వస్తుంది. అలానే రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే తృతీయ భాగ్యస్థానాల యొక్క ప్రభావం కారణం చేత ఆధ్యాత్మికత కూడా పెరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే 10వ స్థానాధిపతి అయినటువంటి గురుడు 2వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగ పరంగా కనుక తీసుకుంటే శుభవార్తలు వినటానికి చక్కగా వింటారు. శుభవార్తలు అనేటటువంటివి వస్తూ ఉంటాయని చెప్పాలి. 10వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత ఉద్యోగంలో కష్టపడే తత్వానికి తగినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది అని చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ జన్మరాశిలోనే సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ తరుణంలో మీకు మీ దైనందిన జీవితాన్ని ఎలా నడిపించబోతున్నారు అనే విషయం ఇప్పుడు మనం చూద్దాం. జూన్ 21వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం 3:40 వరకు కొద్దిపాటి సమయంలో తృతీయ స్థానంలో సంచరించే చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత
పరాక్రమంతో కూడినటువంటి ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల వలన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి ఒక తెలియని ఉత్సాహం ఉంటుంది. పనులు వేగంగా త్వరగా చేయాలనే పట్టుదల పెరుగుతూ ఉంటుంది. సోదరుల నుండి సానుకూలమైనటువంటి సమాచారం కూడా అందుతుంది. చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఇక్కడ ముఖ్యమైన ఫోన్ కాల్స్ కానీ మెయిల్స్ కానీ ఉంటే మధ్యాహ్నంలో పిలుచుకోండి. కమ్యూనికేషన్ సంబంధంగా మధ్యాహ్నం 3:40 మీరు కమ్యూనికేట్ చేయదలుచుకున్న విషయాన్ని కనుక కమ్యూనికేట్ చేస్తే మంచి గుడ్ న్యూస్ వింటారు. అలానే 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి 10:50 వరకు ఉండేటటువంటి సమయంలో 4వ స్థానంలో సుఖస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత చాలా సంతోషంగా గడుపుతారు. ఇల్లు వాహనం కొనాలనే ప్రయత్నాలు కొరికి వస్తాయి. తల్లి యొక్క మద్దతుతో కొంత అండ కూడా నిలుస్తుంది అని చెప్పాలి. మీ అంతరంగంలో ఎన్నాళ్లకో ఒక మనశ్శాంతి కూడా మీకు దొరుకుతుంది. చాలా రిలాక్స్ అవుతూ ఉంటారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది అని చెప్పాలి. 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అదృష్టం తలుపు తడుతుంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మీ ఆలోచనలు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. విద్యార్థులకు కానీ కళారంగంలో ఉన్న వారికి కానీ తిరుగులేనటువంటి సమయంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన సమయంగా మారుతుందని చెప్పాలి. కానీ సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సమాజంలో మీ నిర్ణయాలకు అందరూ కూడా విలువిస్తూ ఉంటారు. 26వ తేదీ మధ్యాహ్నం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆవేశంలో ఎవరిని ఒక మాట అనటం మంచిది కాదు. ఎందుకంటే మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి రవి యొక్క ప్రభావం కారణం చేత త్వరగా కోపం రావటం, అది దానివల్ల అనర్థాలు కలగటం జరుగుతూ ఉంటుంది. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే 7వ స్థానంలో 7వ స్థానంలో కళత్ర స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలంగా మారుతుంది. పార్ట్నర్స్ మధ్య అంటే వ్యాపారం చేసేటటువంటి భాగస్తుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. అలానే కుటుంబ జీవితంలో కూడా అనుకూలత పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కొత్త బిజినెస్ ఆఫర్స్ అనేటటువంటి రావడానికి అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. మిత్రులందరితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. మరి మిథున రాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ ఏమిటి అంటే, మీ జన్మరాశిలోని రవి యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత ప్రతిరోజు ఖచ్చితంగా లేచి స్నానం చేసిన వెంటనే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే ఓం ఘృణి సూర్యాయ నమః, ఘృణి సూర్యాయ నమః అనేటటువంటి మంత్రపారాయణం చేయడం వల్ల ఆరోగ్యపరంగా అనుకూలత పెరుగుతుంది. చేసేటటువంటి పనుల్లో శీఘ్ర విజయం కలుగుతుంది. 6వ స్థానంలో సంచరించే చంద్రుడి యొక్క ప్రభావం 26వ తేదీ నుంచి 28వ తేదీ మధ్య ఈ 2 రోజులు ఖచ్చితంగా పేదవాళ్లకు అరటి పండ్లు దానం చేయటం మంచిది. వీలైతే శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా గణపతి ఆరాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక చక్కగా మీకు అంటే మీ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎంతవరకు ఇవి వర్తిస్తున్నాయో చూడండి. ఇది మీకు వీడియో నచ్చితే చక్కగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, మిత్రులకి అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.